విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు, అంజలీదేవి, బి సరోజదేవి నటించినటువంటి పాండురంగ మహత్యం 1957 సంవత్సరం నవంబర్ 28న ఆంధ్రప్రదేశ్ అంతా కూడా రిలీజ్ అయ్యి అందరి మనసుల్లో కూడా నిలిచిపోయింది. కారణం ఏంటంటే ఈ సినిమా ఒక భక్తిరస ప్రధానమే కాదు, తల్లిదండ్రులే దైవం, వాళ్ళని కనుక బాగా చూసుకుంటే ఆ దేవుడే దిగొస్తాడు. ఇది ఈ సినిమా యొక్క సారాంశం. భక్త పుండరీకుడు ఇది మహారాష్ట్రకు సంబంధించినటువంటి వ్యక్తి. పాండరంగాపురం మీకు అందరికీ తెలుసు, చాలా మంది వెళ్తూ ఉంటారు. దానికి సంబంధించిన కథే ఇది. భక్తి అనేటప్పటికీ అందరిని ఆకట్టుకుంటుంది, కానీ తల్లిదండ్రుల్ని చూడాలి, దైవంతో సమానంగా వాళ్ళని ఆదరించాలి అని చెప్పి సందేశం ఇచ్చేటువంటి ఈ సినిమా చూసి ఆ రోజు చాలా మంది ఎన్టీ రామారావుకి లెటర్స్ రాసేవాళ్ళు. ఏమండి, మీరు ఈ సినిమా చూసిన తర్వాత మా తల్లిదండ్రుల విలువ మాకు తెలిసింది, ఈరోజు మేము వాళ్ళని బాగా చూసుకుంటున్నాం అని చెప్పి రాస్తే ఆయన చాలా సంతోషించేవాడు. కమలాకర్ కామేశ్వరరావు డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ సినిమా నిజంగా ఆ రోజు చాలా మందిని ఆకట్టుకుంది. ఇందులో నటన సన్నివేశాలు కనుక చూసుకుంటే చాలా సహజంగా ఉంటాయి. ఎన్టీ రామారావుని కొట్టేటువంటి సన్నివేశం ఒకటి ఉంది, అది కూడా కుర్చీతో. పేకెటి శివరాం కొట్టాలి, ఎన్నిసార్లు షార్ట్ తీసినా కూడా అవ్వట్లేదు, కొట్టలేకపోతున్నా గట్టిగా. ఎన్టీ రామారావు అన్నారు, ఇక్కడ నువ్వు కొట్టేది పుండరీకుడిని, ఎన్టీ రామారావు కాదు, నువ్వు ఎలాగైనా సరే గట్టిగా కొట్టు, ఏం పర్వాలేదని చెప్పి అంటే పేకెటి శివరాం వీపు మీద చాలా గట్టిగా కొట్టడంతో వీపంతా వాచిపోయింది ఎన్టీ రామారావుకి. పేకెటి శివరాం భయంగా వెళ్ళి ఒక మూల కూర్చొని ఆ బ్రదర్ త్రివిక్రమ ఏమంటాడు, నేను అనవసరంగా ఇలాంటి గట్టిగా కొట్టానని చెప్పి అనుకుంటుంటే ఎన్టీ రామారావు వెళ్ళి శివ అని చెప్పి పిలిచేవాడు. ఏం పర్వాలేదు, నటనలో మనం ఒక్కొక్కసారి శృతి మించి కూడా చేయాల్సి ఉంటుంది, ఇది సహజంగా వచ్చింది, అదే నాకు సంతోషం అని చెప్పారట. దట్ ఈస్ ఎన్టీఆర్. ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలండి ఎన్టీ రామారావు పాండురంగ మహత్యంలో ఎలా నటించారు అని చెప్పి మనం తెలియ చెప్పడానికి. అలాగే ఇందులో ఒక ముఖ్య సన్నివేశం ఉంది. ఒక మునిని కాళ్ళతో తన్నబోయేటువంటి సీన్ ఒకటి ఉంటుంది. దాంతో ఆ శాపానికి గురై కాళ్ళు కోల్పోతాడు. కోల్పోయినప్పుడు ఆయన ఒక విషయం చెప్తాడు, తల్లిదండ్రులు నువ్వు ఎప్పుడు ఆదరిస్తావో గౌరవిస్తావో అప్పుడు నీకు కాళ్ళు మళ్ళీ తిరిగి వస్తాయి అని చెప్పి చెప్పేటువంటి ఒక సన్నివేశం ఉంది. అక్కడి నుంచి చూస్తే కాళ్ళు లేకుండా ఒక విధంగా నేల మీద పాక్కుంటూ వెళ్ళేటువంటి సన్నివేశం మనకి సినిమాలో చూస్తే ఎన్టీ రామారావు నట విశ్వరూపం ఏంటో మనకు కనపడుతుంది. కళ్ళంబట నీళ్లు రానటువంటి ప్రేక్షకుడు లేడు అని చెప్తే ఎవరు కూడా నమ్మరేమో, అంత గొప్పగా ఈ సినిమాలో నటించారు. ఇందులో కనుక మీరు షార్ట్ డివిజన్ కనుక చేసుకుంటే ఎన్టీ రామారావుని 3 పాత్రలుగా మనం చూడొచ్చు. మొట్టమొదటి కనుక చూసుకుంటే సంపన్నులైనటువంటి కుటుంబంలో సోత్రియ బ్రాహ్మణ వంశంలో పుట్టినటువంటి పుండరీకుడు విలాసాలకు ఎలా అలవాటు పడ్డాడు అని చెప్పేసి ఈ సినిమాలో ఒక భాగం చూడొచ్చు మనం. రెండో భాగం వచ్చేటప్పటికి ఎక్కడైతే కళావతి ఈ వేశ్య బయటికి పంపించేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అతని మనసు ఇంకా మారక ముని ద్వారా శాపం పొంది వికలాంగుడుగా మారేటువంటి ఇంకొక అంశం అంటే రెండో పాసాన్ని ఎన్టీ రామారావు నటనలో చూడొచ్చు. మరి ఆ తర్వాత కాలంలో తల్లి తండ్రి వీళ్ళే దైవం అని చెప్పి నమ్మి శ్రీకృష్ణుడు వచ్చినా కూడా వెయిట్ చేయమని చెప్పేటువంటి సన్నివేశంలో ఒక భక్తుడిగా ఎన్టీ రామారావు చూపించేటువంటి నటన 3వ పాసంగా మనం విడదీయచ్చు. ఈ 3 కనుక మీరు పక్కన పెట్టుకొని చూస్తే ఎన్టీ రామారావు నటన దేనికదే చాలా వెరైటీగా కనిపిస్తుంది. అసలు ఈ సినిమాలో నటించింది ఎన్టీ రామారావా లేకపోతే భక్త పుండరీకుడా
అని చెప్పేసి డౌట్ కూడా మనకు వస్తుంది. అంటే ఆ రోజుల్లో సినిమాని ఎలా తీసేవాళ్ళు, ఏ విధంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకునేది అనేది ఈ పాండురంగ మహత్యాన్ని మనం చూసి నేర్చుకోవచ్చు. అలాగే ఇంకో సినిమా వచ్చిందండి, వాళ్ళ కుమారుడు బాలకృష్ణ 2008 సంవత్సరంలో పాండురంగడ్ అని చెప్పేసి కె రాఘవేంద్ర డైరెక్టరు, ఇది కూడా కమలాకర్ కామేశ్వరరావుకి శిష్యుడు, వాళ్ళు కూడా తీశారు. తీస్తే అక్కడ కృష్ణుడిగా బాలకృష్ణ నటించారు, భక్త పుండరీకుడుగా కూడా నటించారు. కాకపోతే సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. కారణం ఏంటంటే సహజత్వం లోపించింది. ఇందులో ఒక పాట సెన్సార్ వాళ్ళు సెన్సార్ చేసి వదిలారు, చాలా అసభ్యకరంగా ఉంది ఆ పాట. థియేటర్స్లోకి వెళ్ళిన తర్వాత ప్రేక్షకులు చూసి తట్టుకోలేకపోయారు. దాంతో ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా వాలంటీర్గా ఆ సినిమా పాటని కట్ చేసేసి వాళ్ళ సినిమా థియేటర్లో వేశారు. అంటే ఆ రోజు ప్రేక్షకులు పాండురంగ మహత్యాన్ని, ఈ పాండురంగాన్ని ఎలా చూశారు అన్నది మనం అర్థం చేసుకోవాలి. నటనలో సహజత్వం, తీసే విధానంలో కృత్రిమత్వం లేకుండా మనం తీయగలిగితే పాండురంగ మహత్యం లాగా సజీవంగా నిలబడుతుంది. ఇప్పటికీ మనం దాని గురించి చెప్పుకుంటున్నామంటే కారణం ఏంటంటే పరిస్థితుల ప్రభావం, అలాగే తల్లిదండ్రుల్ని గౌరవించే విధానం, ఈ రెండు కూడా సమపాలతో మేళవించి ఈ సినిమాని రూపొందించారు. అయితే అసలు ఈ సినిమా ఎందుకు తీశారు, ఎలా తీశారు, అసలు తీయాలని ఆలోచన ఎలా వచ్చింది అంటే దీనికి రెండు కారణాలు ఉన్నాయి. యాక్చువల్గా బి నాగిరెడ్డి చక్రపాణి ఈయనే కదా పైకి తీసుకొచ్చింది పాతాళ భైరవి సినిమాతో. అయితే ఒక్కసారి రాయలసీమ క్షామం వచ్చింది, కరువు. ఆ కరువు నిమిత్తం ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, మిగతా నటీనటులు వీళ్ళందరినీ వెంట తీసుకొని ఆయన రాయలసీమ అంతా కూడా పర్యటించారు. అలాగే కరువుకి సంబంధించి ఫండ్స్ని కలెక్ట్ చేశారు, వాళ్ళకి ఇచ్చారు కూడా. ఈ ప్రయత్నంలో ఉన్నప్పుడు నాగిరెడ్డి చక్రపాణి ఎన్టీ రామారావు మీద కోపడ్డారు. నువ్వు స్టూడియోలో ఉంటేనే నీ అందం ఉంటుంది, నువ్వు అందరికీ కూడా హీరోగా కనబడతావు, నువ్వు ఇలా బయటికి వెళ్ళి ఇలాంటి పనులు చేస్తావు అంటే మేము మీతో ఎలా సినిమాలు తీస్తామని చెప్పి కోపడేటప్పటికి ఎన్టీ రామారావు కూడా ఒకటే మాట అన్నారు, నేను ప్రజల పక్షాన ఉంటాను, నన్ను కళాకారుడిగా వీళ్ళు ఆదరిస్తున్నారు, ఈ ఆదరించిన దానికి నేను ఏదో చెయ్యాలి అని చెప్పేసి నేను ఈ పర్యటనకి వెళ్ళాను, మీకు ఇష్టం ఉంటే నాతో సినిమాలు తీయండి, లేకపోతే లేదు అని చెప్పేసి బయటకు వచ్చేసారు. వచ్చిన తర్వాత అప్పుడు తను సొంతంగా సినిమాలు తీయాలి, తన ఆశయాలకి అనుగుణంగా తీయాలని చెప్పి ఎన్ఐటి బ్యానర్ తీయటం, దాని మీద పిచ్చి పుల్లయ్య, తోడు దొంగలు ఇలాంటివన్నీ తీశారు. జయసింహ సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే జయసింహ తర్వాత ఆయన తీసేటువంటి సినిమా అల్లూరి సీతారామరాజు. ఇది జయసింహ పాత్ర పుస్తకంలో కూడా వెనక భాగంలో మా రాబోయే చిత్రం అల్లూరి సీతారామరాజు అని చెప్పి ప్రకటించడం కూడా జరిగింది. అయితే దానికి సంబంధించినటువంటి కథా చర్చలు అన్నీ కూడా జరిగాయి. ఘంటసాల చేత పాటల రికార్డింగ్ కూడా చేయించారు. కాకపోతే ఈ స్క్రిప్ట్లో ఆయనకు ఒక చిన్న డౌట్ ఏంటంటే అసలు అల్లూరి సీతారామరాజు మరణం ఇది ఎలా జరిగింది అన్న దాని మీద చాలా భిన్నాభిప్రాయాలు వచ్చాయి. అది సహజంగా కనుక లేకపోతే ఇంకా క్లైమాక్స్కి విలువ ఉండదు. ఆ డౌట్ కొద్ది ఆయన ఏం చేశారంటే ఆ ప్రాజెక్ట్ని ఆపేశారు. మరి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏం చేయాలి అని చెప్పి అనుకున్నప్పుడు టీవీ రాజు యాక్చువల్గా ఇంత బాగా సన్నిహితుడు, అలాగే పుండరీకాక్షయ్య అట్లూరి ఆయన కూడా ఈయనతో పాటే ఉంటారు, అలాగే త్రివిక్రమరావు, ఈ నలుగురు కలిసి ఏం చేశారంటే ఎలిఫెంట్స్ థియేటర్ అని చెప్పి అప్పట్లో చెన్నైలో ఉండేది, అందులో హరిదాసు అని చెప్పేసి సినిమా ఆడుతోంది. అది ఎప్పుడు రిలీజ్ అయిందండి, 1944 సంవత్సరంలో రిలీజ్ అయింది. మద్రాసులో మొత్తం చెన్నై సంబంధించి మిగతా ప్రాంతాల్లో అది 2 సంవత్సరాల పాటు ఆడింది. త్యాగరాజ అయినటువంటి ఆయన ఈ సినిమాలో నటించారు. ఆ సినిమా ఆ రోజుల్లో బ్రహ్మాండమైన కలెక్షన్స్. ఆ సినిమాకి వెళ్ళిన తర్వాత ఈ సినిమాలో ఉండే కథాంశం ఎన్టీ రామారావుకి బాగా నచ్చింది. అంటే దాదాపుగా ఈ పుండరీకుడు కథే అనుకోండి, దాన్ని మనం తీస్తే ఎలా ఉంటుంది, భక్తిరస ప్రధానంగా ఈ సినిమా ఉంది కాబట్టి అది నేను ఎందుకు చేయకూడదు అని చెప్పి నేను ఆలోచించారు. అంతవరకు మీరు కనుక చూస్తే విప్రనారాయణ, అక్కినేని నాగేశ్వరరావు అద్భుతంగా నటించారు. అంతకుముందు కనుక చూసుకుంటే నాగయ్య, ఇలా భక్తపోతన ఇలాంటి సినిమాల్లో ఆయన నటించారు. కానీ ఎన్టీ రామారావు ఇప్పుడు కూడా ఒక భక్తుల కింద నటించరా. కాబట్టి ఆ ప్రయోగం చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఈ సినిమాని రూపొందించడం జరిగింది. దీనికి బాధ్యత ఎవరు వహించారు అంటే సముద్రాల జూనియర్. ఆయన ఈ కథ అంతా కూడా నేటివిటీకి తగ్గట్టుగా మార్చి స్క్రిప్ట్ని రెడీ చేశారు. సరే మ్యూజిక్ డైరెక్టర్ ఎలా టీవీ రాజు ఆయన ఉన్నారు.
మరి దర్శకత్వం ఎవరికి అప్పచెప్పాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఈ కమలాకర్ కామేశ్వరరావు వాళ్ళకి గుర్తుకొచ్చారు. కమలాకర్ కామేశ్వరరావు ఎన్టీ రామారావుతో 3 సినిమాలు తీశారు. చంద్రహారం ఒకటి, తర్వాత పెంకి పెళ్ళాం, ఈ 2 సినిమాలు. 3వ సినిమా గుణసుందరి అని అది తమిళ్లో తీశారు. కాకపోతే ఆ 3 సినిమాలు కూడా పరాజయం పాలయ్యాయి. చాలా మంది ఇండస్ట్రీలో ఏమన్నారంటే కమలాకర్ కామేశ్వరరావు తీసుకొచ్చి ఈ సినిమాకి డైరెక్టర్గా పెట్టుకుంటే ఈ సినిమా ఏం ఆడుతుంది, వద్దు అని చెప్పి వారించారు. అయినా సరే ఎన్టీ రామారావు కమలాకర్ కామేశ్వరరావు మీద నమ్మకం ఉంది. ఆయన ఎందుకు నమ్మకం ఉందంటే మీకు మాయాబజార్ సినిమాలో ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. ఎన్టీ రామారావు కృష్ణుడి కింద పనికిరాడు అని చెప్పి అందరూ తీర్మానించుకున్నప్పుడు కేవీ రెడ్డికి చెప్పింది కూడా కమలాకర్ కామేశ్వరరావే. ఎన్టీ రామారావు కృష్ణుడికి సూట్ అవుతాడు, నాది భరోసా అని చెప్పిన తర్వాత ఆయన ఆ కృష్ణుడి వేషం వేసి తర్వాత 18 సినిమాల్లో ఆ వేషాన్ని ధరించారు. అందుకని కమలాకర్ కామేశ్వరరావు జడ్జిమెంట్ మీద మరి ఎన్టీ రామారావుకి బాగా నమ్మకం కాబట్టి ఈ సినిమాలో డైరెక్ట్గా ఆయనే పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని ఎక్కడో కూడా ఆయన బొమ్మ చేయలేదు. మరి దీనికి సంబంధించి కళావతి అంటే ఒక వేశ్య క్యారెక్టరు. ఈ సినిమాలో ఎవరిని పెట్టాలి అని చెప్పి అనుకుంటున్నప్పుడు ఫ్రెష్ ఫేస్ ఉంటే బాగుంటుంది అని ఆలోచనకి ఎన్టీ రామారావు వచ్చారు. అప్పటికి కర్ణాటక నుంచి ఒక ఆవిడ వచ్చి మాటికి అడుగుతున్నారు నాకు ఏదైనా ఒక వేషం ఇప్పించానని. ఆవిడే బి సరోజాదేవి మీకు సినిమా మేకప్ మీద చూస్తే ఆవిడ చాలా అందంగా కనిపిస్తారు. కానీ ఆవిడ నిజంగా చూస్తే చాలా బ్లాక్ నల్లగా ఉంటారు. ఆవిడ సావిత్రి కూడా అంతే, చామంచాయ కన్నా బిలో నల్లగానే ఉంటారు. ఇప్పుడు వాణిశ్రీ అంటే పూర్తిగా బ్లాక్ అనుకోండి, ఆ మేకప్ మీద అలా కనిపిస్తారు. అంటే వాణిశ్రీకి ముందు ఇద్దరు కూడా అలాగే ఉండేవాళ్ళు. అయితే ఈవిడ అసలు సినిమాకి పనికి రాదు అని చెప్పేసి కెమెరామెన్ రెహమాన్ చెప్పారు. అలాగే ఈ పీతాంబరం అని చెప్పి మేకప్ చీఫ్ ఆయన కూడా చెప్పారు. కానీ ఎన్టీ రామారావు మాత్రం ఆవిడ మీద నమ్మకం ఉంచారు. ఈవిడైతే బాగా చేస్తుంది అనే ఉద్దేశంతో ఈ సినిమాకి ఈ వేసే క్యారెక్టర్కి బి సరోజాదేవిని తీసుకున్నారు. కానీ ఆవిడ ముందు ఒప్పుకోలే. నేను ఈ క్యారెక్టర్ కనుక చేస్తే నా ఇమేజ్ దెబ్బతింటుందేమో, ముందు ఇలాంటి క్యారెక్టర్లే వస్తాయేమో అని చెప్పి భయపడ్డారు. కానీ ఎన్టీ రామారావు కూర్చోబెట్టి ఈ సినిమాలో ప్రాధాన్యత వివరించి ఈ సినిమాలో అవకాశం సరోజాదేవికి ఇచ్చారు. మీకు సరోజాదేవి గురించి తెలియని ఒక విషయం ఏంటంటే ఆవిడ కాళ్ళలో 2 కాళ్ళు సమంగా ఉండవు, ఒక కాలు కొంచెం షార్ట్గా ఉంటుంది. అందుకని ఆవిడ నడిచే విధానం కొంచెం కుంటున్నట్టుగా కనపడుతుంది. అదే ఆవిడకి ప్రధానమైన లోపం. కాకపోతే ఆవిడకి ఈ నడక ప్రాక్టీస్ చేసేప్పుడు ఏం చేశారంటే దాన్ని కొద్దిగా సవరించుకొని పొయ్యిలు పోయేటట్టుగా నడక ప్రాక్టీస్ చేశారు. అందుకని మీకు గనక ఈ సినిమాలో అది స్పష్టంగా కనపడుతుంది. ఆవిడ నడక ఒక నెమలి ఎలా నడుస్తుందో ఆ విధంగా ప్రాక్టీస్ చేసుకుని, అంటే మనకున్న లోపాన్ని అధిగమించి మనం కనుక ప్రయత్నం చేస్తే ఎలా సక్సెస్ అవుతాం అని చెప్పేసి ఈ బి సరోజాదేవి మనకి నిరూపించారు. అయితే ఈ సినిమాలో మరి రమ క్యారెక్టర్ అంటే భార్య క్యారెక్టర్ అంజలీదేవిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అంజలీదేవి ఈ పాత్రకి పూర్తి న్యాయం చేకూర్చారు. అయితే చాలామంది అసలు అంజలీదేవి చాలా ఇలాంటి క్యారెక్టర్స్ ఇలా వేస్తుంది అనుకుంటారు. కానీ ఆవిడ అంతకుముందు ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్స్ లాంటి వ్యాంప్ క్యారెక్టర్స్ కూడా వేశారు ఆవిడ. కాకపోతే తర్వాత కాలంలో ఆవిడ లవకుశ ఇలాంటి సినిమాల్లో బాగా పాపులర్ అయ్యి సహజత్వంగా ఉండే ఇలాంటి క్యారెక్టర్స్ వేశారు. ఈ సినిమాలో కూడా ఒక ఇలాంటి క్యారెక్టర్నే ఎంచుకోవడం జరిగింది. ఆవిడ ఆ పాత్రకి పూర్తి న్యాయం చేయించారు. ఆ సినిమాకి సజీవత్వం కూడా తీసుకొచ్చారు. కాబట్టి ఇక్కడ కనుక చూసుకుంటే నాగయ్య ఋష్యేంద్రమణి యాక్చువల్గా ఎన్ఐటి బ్యానర్లో పర్మనెంట్ ఆర్టిస్టు. ఆవిడ ఎన్టీ రామారావు ఆవిడంటే చాలా అభిమానించేవాళ్ళు. ఆవిడ నటన కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కర్ణాంబ ఎంత లెవెల్లో ఉంటుందో అంత లెవెల్లో ఆవిడ నటిస్తారు. ముఖ్యంగా తల్లిదండ్రుల్ని, అంటే ఇక్కడ ఒక దొంగతనం జరుగుతుంది. ఆ దొంగతనం జరిగినప్పుడు తన కొడుకే చేశాడని తెలుసుకుని ఋష్యేంద్రమణి ఆ నెపాన్ని తన మీద పెట్టుకుంటుంది. అప్పుడు చూడాలి ఋష్యేంద్రమణి నటన. సినిమాల్లో మన ఆర్టిస్టులు ఏ విధంగా నటిస్తారో ఈ ఒక్క సినిమాలో ఒక బుక్ రాయించండి మనం. ఆవిడ కళలో చూపించేట ఆ భావాలు, ఆవేదన, చివరికి ఆ నెపాన్ని తన మీద నెట్టి పొండ్రీకుడు ఉంటే ఆవిడ బయటికి వెళ్ళిపోయినటువంటి సన్నివేశం, తల్లిదండ్రులు నాగయ్య కూడా బయటికి వెళ్ళిపోతారు. తల్లిదండ్రులు వెళ్ళిపోయినటువంటి ఆ సన్నివేశం నిజంగా ఆ రోజు ప్రేక్షకులందరూ కూడా చాలా కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకున్నారండి. అంటే తల్లిదండ్రులు ఎలా గెంటి వేస్తున్నారో ఈరోజు సమాజంలో ఆ రోజు ఆ సినిమా కథలోనే చూపించడం జరిగింది.
ఈ విధంగా వాళ్ళు బయటికి వెళ్ళిపోయిన తర్వాత మరి వ్యసనానికి లోనైనటువంటి ఎన్టీ రామారావు తర్వాత బి సరోజాదేవి అతని బయటికి గెంటి వేసే సన్నివేశం, బయటకు వచ్చేసిన తర్వాత అతని మనసు ఇంకా మారకపోవటం, ముని శాపానికి గురవటం, కాళ్ళు కోల్పోవటం, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మనం చూస్తే కృష్ణుడిని ప్రార్థించేటువంటి సన్నివేశం, జయ కృష్ణ ముకుంద మురారి. ఈ పాట మీకు గుర్తుంది కదా. ఈ పాటే ఈ సినిమాకి హైలైట్. ఇది దాదాపుగా 11 నిమిషాలు ఉంటుందండి ఈ పాట. మాకు తెలిసినంత వరకు పాండురంగ మధ్యలోనే ఇది అంతవరకు పెద్దగా వచ్చిన పాట. తర్వాత రహస్యం అని చెప్పి అక్కినేని నాగేశ్వరరావు సినిమా ఒకటి వచ్చింది, అందులో కూడా ఒక పాట దీనికంటే కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులందరికీ కూడా ఈ పాట అంటే చాలా ఇష్టం. ఆ రోజుల్లో ఏదైనా ఒక కార్యక్రమం ప్రారంభించే ముందు కృష్ణ ముకుంద మురారి అటువంటి పాటను కూడా పెట్టేవాళ్ళు. ఆల్ ఇండియా రేడియోలో ఈ పాట వింటే పరవశించిపోయేవాళ్ళు. సినిమా థియేటర్లో కూడా ఈ పాట వచ్చినప్పుడు ప్రేక్షకులు అలాగ కుర్చీలకి అంటుకుపోయి ఒక ముద్దగా భజనలు కూడా చేసేవాళ్ళండి. అంత భక్తిభావంతో ఉండేవాళ్ళు. విజయవాడలో ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, కృష్ణాకి చెందిన ఒక ముసలావిడ ఈ పాట చూస్తున్నప్పుడు 13 నిమిషాలు అలాగా పీక్గా వెళ్తున్నప్పుడు ఆ భక్తిభావం మనసులో రంగరించి ఒక్కసారి బీపీ కూడా పెరిగిపోయి ఆడ గుండెకి థియేటర్లోనే మరణించడం కూడా జరిగింది. ఇది రియల్ ఇన్సిడెంట్ అనమాట. అంటే ఒక భక్తి ఎంత పీక్గా వెళ్తుంది అనేది ఈ పాటలో మనం చూడటం జరుగుతుంది. ముఖ్యంగా ఇందులో కృష్ణుడికి ఎవరు నటించారు అనేప్పటికీ బేబీ నీరజ. బేబీ నీరజ అంటే ఎవరు అనుకున్నారు, ఆవిడెవరో కాదు, విజయ నిర్మల. విజయ నిర్మల మత్స్యరేఖ అని చెప్పేసి ఒక తమిళ చిత్రంలో ఆవిడ నటించారు, బాలనటి. ఆవిడని ఈ సినిమాకి తెలుగులో మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు తీసుకున్నారు. తీసుకొని ఈ పాట చిత్రీకరణ జరుగుతున్నప్పుడు ఆవిడ తిండి సరిగా లేకపోవటం అవ్వచ్చు, లేకపోతే నడుము దగ్గర గట్టిగా బిగించి కట్టడం వల్ల అవ్వచ్చు, లేక లాంగ్ షాట్స్ చాలా తీయటం వల్ల అవ్వచ్చు, ఏదైనా సరే ఆవిడ కలుతుకి పడిపోయారు, వాంతులు కూడా అయ్యాయి. దాంతో ఎన్టీ రామారావు ఏం చేశారంటే ఆవిడకి సపరీలు చేసి దిష్టి తీసి ఆ మొత్తం ఆ యూనిట్లో కొద్దిమంది మాత్రమే ఉండాలి, కెమెరామెన్, డైరెక్టరు, తను కొద్దిమందిని మాత్రమే పెట్టి మిగతా వాళ్ళందరూ కూడా బయటకు పంపించేశారు. ఆ విధంగా విజయ నిర్మల మీద ఎంతో అభిమానం ఎన్టీ రామారావు చూపించారు. తర్వాత కాలంలో కృష్ణకి బాధ అయ్యి ఆవిడ విజయ కృష్ణ అని చెప్పేసి ఒక డబ్బింగ్ థియేటర్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ డబ్బింగ్ థియేటర్ ఓపెనింగ్కి ఎన్టీ రామారావు వచ్చారు. అందులో మొట్టమొదట ఓపెనింగ్ ఏంటంటే కృష్ణ ముకుంద మురారి ఈ పాటని వేయటం జరిగింది. అయితే విజయ చిత్రం ఏంటో చూసారా, విజయమ్మలకి ఒక ఎన్టీ రామారావు ఒక చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఆయన ఎంత సఫర్లు చేసి ఎంత చేశారో తర్వాత కాలంలో వీళ్ళు రాజకీయ వైరుధ్యం కలిగినటువంటి వ్యక్తులుగా మారిపోయారు. అది టెంపరీ అనుకోండి, తర్వాత కాలంలో మళ్ళీ కలిశారంటే విధి ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. మరి ఇందులో గనక చూసుకుంటే ఈ సినిమా మొత్తం అంతా కంప్లీట్ చేసి ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ చేసినప్పుడు 9 కేంద్రాల్లో ఇది 100 రోజులు ఆడటం జరిగింది. 2 కేంద్రాల్లో అంటే విజయవాడ, గుంటూరు ఈ 2 చోట్ల కూడా 175 రోజులు ఆడటం జరిగింది. ఆ రోజుల్లో ఈ సినిమా గురించి చాలా రివ్యూలు వచ్చాయండి. ముఖ్యంగా ఈ సినిమాని భక్తిరసంగానే తీసుకుంటూ నేను ఇంత చెప్పినట్టు తల్లిదండ్రుల్ని ఎలా గౌరవించాలి అని చెప్పేసి ఈ చిత్రంలో చూపించడం మాత్రం ఆ రోజు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. అలాగే అంజలీదేవి విషయానికి వచ్చేప్పటికి ఆవిడ భర్త నినాదానికి గురయ్యి ఆవిడ పుట్టింటికి వెళ్ళినప్పుడు గోవిందరాజ సుబ్బారావు అంటే ఆ నటన చూపిస్తారు. ఈ సినిమాలో కూడా అది చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఇక్కడ చాలా మంది అనుకున్నది ఏంటంటే ఈ సినిమా తర్వాత కాలంలో చాలా మంది ఒక సెంటిమెంట్ ఎలిమెంట్ గా కూడా తీసుకున్నారు. పతి పత్ని ఔర్ ఓ అని చెప్పేసి సినిమా హిందీలో వచ్చింది. అంటే ఒక ప్రాస్టిట్యూట్ వల్ల పడి భార్యను నిరాకరించడం అనేదాన్ని సోషలైజ్ గా చేసి చాలా సినిమాలు వచ్చాయండి మీరు తర్వాత కాలంలో. ఆ సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా డబ్బులన్నీ కూడా తీసేసుకొని ఎన్టీ రామారావుని బయటకు పంపించేటువంటి దృశ్యంలో బి సరోజాదేవి యాక్షన్కి ఎన్టీ రామారావు చూపించేటువంటి రియాక్షన్స్ ఈ సినిమాలో ఒక హైలైట్గా చెప్పుకోవచ్చు. అలాగే ఎన్టీ రామారావుని పంపించిన తర్వాత ఇంకో వ్యక్తిని తన జీవితంలోకి ఆహ్వానించేటువంటి దృశ్యంలో కూడా ప్రేక్షకులు చాలా
ఒక విధంగా హృదయం తల్లడిల్లిపోతుంది. అంటే ఈరోజు డబ్బు ఎంత విలువైంది, అది గనక సరైనటువంటి విధానంలో కనుక చేయకపోతే ఒక మనిషి ఏ విధంగా పతనం అవుతాడు అని చెప్పేసి ఈ సినిమాలో క్లియర్ కట్గా చూపించారు. ఇది చూసిన తర్వాత అప్పట్లో చాలా మంది ఈ సెకండ్ సెటప్ అని చెప్పి ఉండేది, అలాగ వెళ్ళి ఇలా ఖర్చు పెట్టడం అనేది చాలా మంది తగ్గించుకున్నారట. మనం ఈ సినిమా చూసి నేర్చుకోవాల్సిన అంశం ఇది అని చెప్పేసి చాలా మంది సన్మార్గమైనటువంటి జీవితంలోకి వెళ్ళటం కూడా ఈ సినిమాకి ఒక క్రెడిట్ గా చెప్పుకోవచ్చు. ఇందులో కనుక చూసుకుంటే పాటలకి ప్రాణం పోసింది టీవీ రాజు అయితే ఘంటసాల వెంకటేశ్వర గారు ఆయన పాడేటువంటి పాటలు ఆ రోజుల్లో ప్రజల్ని చాలా ఊపేసింది. అమ్మ అని పిలిచిన ఆలకించవేమమ్మ అనే పాట మీకు గుర్తుంది కదా. ఈ పాట వింటే చాలా మంది అసలు హృదయం తలడిల్లటమే కాదు, కళ్ళు చెమర్చడమే కాదు, వాళ్ళ జీవితంలో పరివర్తన తీసుకొచ్చినటువంటి ఈ పాట నేటికి కూడా ఎవ్వరూ కూడా మర్చిపోలేరు. ఇంత అద్భుతమైన పాట నాకు తెలిసి మొత్తం మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ 10 సాంగ్స్ కనుక పెట్టుకుంటే కృష్ణ ముకుంద మురారి ఒకటి వస్తుంది, నెక్స్ట్ అమ్మ అని పిలిచిన ఇది కూడా వస్తుందండి. అంత గొప్పగా ఉంటాయి ఈ రెండు పాటలు కూడా. మిగతా పాటలు కూడా చాలా బాగుంటాయి. చెబితే వెనక శిష్య అనే పాట కూడా ఈ పాటలో అంటే మనిషి ఒక ఊపిరితిత్తులు ప్రాణతిత్తులు ఎలాగుంటాయో అది తర్వాత పోయిన తర్వాత నిజమైపోతాడు, శవం అయిపోతాడు. ఆ శవం విలువలు లేనప్పుడు ఏ మనిషి అయినా శవంగానే మిగులుతాడు. అలాంటి విధానం ఈ పాటల ద్వారా కూడా మనకి తెలియవస్తుంది. అయితే ఈ సినిమా ప్రివ్యూ చూస్తున్నప్పుడు ఘంటసాల వెంకటేశ్వర సతీమణి ఒక విషయాన్ని గమనించారు. అదేంటంటే ఈ సినిమాలో టైటిల్ కార్డ్స్ లో నేపథ్య గాయని గాయకుల పేర్లు లేవు. ఇది వెంటనే ఎన్టీ రామారావు దృష్టికి తీసుకొచ్చారు. ఎన్టీ రామారావు కూడా వెంటనే తప్పులు గ్రహించారు. అప్పటికే ప్రింట్లన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా థియేటర్స్కి వెళ్ళిపోయాయి, ఇంకా మార్చుకోలేనటువంటి పరిస్థితి. దాంతో ఎన్టీ రామారావు ఆ గాయని గాయకులు కూడా క్షమాపణ చెప్పడం జరిగింది. అంటే ఎన్టీ రామారావు ఔదార్యం ఏంటో మనం చూడొచ్చు. ఆ విధంగా ఇప్పటికీ కూడా మీరు చూడండి, ఆ టైటిల్స్ లో ఎక్కడ కూడా ఆ గాయని గాయకుల పేర్లు ఉండవు. కాబట్టి ఈ సినిమా మనం కనుక చూసుకుంటే ఎన్టీ రామారావు అల్లూరి సీతారామరాజు తీయాలని చెప్పి ఈ పాండురంగ మహత్యం సినిమా తీశారు. ముఖ్యంగా భక్తిరస ప్రధాన చిత్రాల్లో కూడా ఎన్టీ రామారావు బ్రహ్మాండంగా నటించగలరు అని చెప్పేసి ఈ సినిమా నిరూపించింది. అలాగే ఈరోజు మన ప్రేక్షకులు కూడా ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటంటే తల్లిదండ్రులు ఎప్పుడైతే మనం గౌరవిస్తామో సమాజం మనను గుర్తిస్తుంది. అలాగే మన పిల్లలు కూడా మనం ఏ దారిని చూపిస్తామో ఆ దారిని వాళ్ళు కూడా పయనిస్తారు. తర్వాత మీకు చాలా తెలుసు, తాత మనవడు ఇలాంటి సినిమాలు, బడిపంతులు దాదాపుగా ఇదే కథాంశం అనుకోండి, కొంచెం సోషలైజ్ చేశారు. కాబట్టి మన సినిమా నుంచి ఎంతో కొంత నీతి నేర్చుకోవాలి. ఆ నీతి ఏంటంటే తల్లిదండ్రులను గౌరవించిన వాడు దేనికి కూడా పనికిరాడు, జీవితంలో పైకి రాలేడు. ఈ వాస్తవాన్ని గుర్తిస్తే చాలు. ఎన్టీ రామారావు తన నట జీవితంలో ఎన్నో గొప్ప సినిమాలు తీశారు. అందులో మరి గనక ఈ సినిమా ఆచంద్రకం నిలిచిపోతుంది. అది మనకు ఒక నీతిని నేర్పిస్తుంది. అలాగే ఇందులో నేను ప్రతిసారి చెప్తుంటాను, ఒక కొసమెరుపు నేను చెప్తుంటాను. అదేంటంటే ఎన్టీ రామారావు సినిమాల్లో ఇలా ప్రారంభ దశలోనే ఉన్నప్పుడు ఆయన జూనియర్ ఆర్టిస్టులు అందరినీ కూడా పలకరించేవాళ్ళు. వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది, వాళ్ళ జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా పలకరించి వాళ్ళకి సినిమాల పరంగా అవకాశాలు కల్పిస్తూ ఉండేవాళ్ళు. అందులో ముఖ్య ఉదాహరణ ఏంటంటే కస్తూరి శివరావు. కస్తూరి శివరావు కూడా ఈ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ని ఇవ్వటం కూడా జరిగింది. కస్తూరి శివరావు పరిస్థితి ఏంటంటే ఆయన అఖిల నాగేశ్వరరావుతో పరమానంద శిష్యులు కదా అని చెప్పేసి ఒక సినిమా తీశారు. ఆ సినిమా ఫెయిల్యూర్ అయిపోయింది. మంచి నటుడు, ఎంతో ఉన్నతంగా బతికిన వ్యక్తి. ఆ తర్వాత కాలంలో అవకాశాలు లేకపోతే ఎన్టీ రామారావే ఎన్ఐడి బ్యానర్లో అవకాశాలు కల్పించారు. ఆయన 1953వ సంవత్సరంలో బజుల్లా రోడ్లో ఉండేటువంటి ఇల్లు కూడా కస్తూరి శివరావు దగ్గర నుంచే కొన్నారు. ఆ ఇంట్లోనే ఆయన ఎన్నో సినిమాలు ఆలోచనలు రూపుదిద్దుకున్నాయి, ప్రాణం పోసుకుంది. అందులోంచే ఈ పాండురంగ మహత్యం అనే సినిమాలు కూడా వచ్చాయి. కాబట్టి తనకి ఎవరైతే చిన్నప్పుడు నటనలో అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు తోడ్పడ్డారో వాళ్ళని మర్చిపోకుండా తన సినిమాల్లో కూడా ఆయన అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించారు. ఇది ఆయనకున్న ఒక గొప్ప తరానికి, మంచి మనసుకి ఉదాహరణ. ఈ సినిమా మీరు తప్పకుండా చూడండి, మీ పిల్లలకు కూడా చూపించండి. మంచి మార్గంలో నడుస్తారని నేను ఎప్పుడూ భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ
ఒక సినిమా గురించి చెప్పాలంటే చాలా కష్టపడాల్సి వస్తుందండి. ఎందుకంటే ఎక్కడా తప్పులు లేకుండా చెప్పాలని నా ప్రయత్నం కూడా. అందుకని చాలామంది సీనియర్ జర్నలిస్టుల దగ్గర నుంచి నేను వివరాలను సేకరించి దీని మీద పరిశోధన చేసి వాళ్ళకి సంబంధించిన వ్యక్తులతో మాట్లాడి సమాచారాన్ని సేకరించి మీకు అందిస్తున్నాను. పూర్తిగా అథెంటిక్గా నేను ఈ విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీకు కనుక కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్. ప్రేక్షకులకి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం చెప్పుకున్నాం హరిదాసు అని చెప్పేటువంటి సినిమాలో త్యాగరాజ భాగవతారని చెప్పి ఆయన నటించారు. 1944 సంవత్సరంలో ఈ సినిమా రిలీజ్ అయిందని చెప్పి. ఈ సినిమా చూసిన తర్వాతే ఈ పాండురంగ మహత్యం సినిమా మనకి వచ్చింది. అయితే త్యాగరాజ భాగవతార గురించి నేను ఒక విషయం చెప్పాలి. ఆ రోజుల్లో తమిళనాడులో ఆయన సూపర్ స్టార్. ఎంజి రామచంద్రన్కి సూపర్ స్టార్ రాకముందు ఈయన అన్నం తినేటప్పుడు కూడా బంగారపు రేకు లాంటిది పల్చడిది వేసి అది కరిగిపోయిన తర్వాత భోజనం చేసేవాళ్ళట. ఈయన పాడుతూ ఉంటే అందులో కూడా మైమరిచిపోయేవాళ్ళు. అంత గొప్పగా ఉండేటువంటి ఆయన, అసలు ఆయనే చాలా కాలం పాటు సూపర్ స్టార్గా వెలుగొందుతారని చాలామంది భావించేవాళ్ళు. కాకపోతే ఈ హరిదాసు సినిమా రిలీజ్ అయినటువంటి తర్వాత ఒక నెల రోజుల వ్యవధిలోనే ఆయన ఒక మర్డర్ కేసులో ఇరుక్కోవడం జరిగింది. మర్డర్ కేసులో వెళ్ళి ఆయన జైలుకి వెళ్ళారు. దాదాపు 4 సంవత్సరాల పాటు జైల్లోనే ఉన్నారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పటికి ఆయనకు 16 సినిమాలు లైన్లో ఉన్నాయి. కానీ ఒక్కొక్కటి జైల్లో ఉండటం వల్ల చేజారిపోయాయి. తర్వాత కాలంలో ఆయన సినిమాల్లో 1-2 సినిమాల్లో హీరోగా నటించినా కూడా తమిళనాడు ప్రజలు ఆదరించలేదు. తర్వాత ఆ బాధతోనే 49 సంవత్సరాల వయసులో ఆయన కన్నుమూశారు. కాబట్టి పాండురంగ మహత్యానికి ప్రేరణ ఈ హరిదాసు ప్రేరణతోనే ఈ సినిమా తెలుగులో చాలా అద్భుత విజయం సాధించింది. ఈ కొసమెరుపుగా ఇది మీకు నేను చెప్పదలుచుకున్నాను అనమాట.